హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు చేప మందు పంపిణీ చేస్తున్నారు బత్తిన సోదరులు. ఏటా ఉచితంగా చేప మందు పంపిణీ చేస్తున్నారు. రేపటి వరకు చేప మందు పంపిణీకి చేయనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కార్తీ అంటేనే ఏదైతే ఒక చేప పంపిణీ అనేది ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తుంది. ముఖ్యంగా మృగశిర కార్తీ రోజుని ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చేప మందు అయితే ఏదైతే పంచిపెడతారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే ఉన్నాం, ముఖ్యంగా ఈరోజు ఉదయం 9 గంటలకు ఏదైతే ఈ చేప పంపిణీ అయితే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మృగశిర కార్తీ సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు పంపిణీ చేసే ఈ చేప కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అలాగే పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా మృగశిర కార్తీలో పంపిణీ చేసే ఈ చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో జనం ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకున్నారు. వారికి ఎలాంటి ఏదైతే అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా చేప ప్రసాదం కోసం ఈసారి ఏదైతే ఏకంగా 42 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఆర్టీసీ 140 స్పెషల్ బస్సులు ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఈరోజు రేపు కూడా ఈ బస్సులు అంటే 80 బస్సులు నడుపునట్లు కూడా అధికారులు అయితే తెలిపారు. ఈ బస్సులో సాధారణ ఛార్జీలే ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ తెలిపింది. అయితే ప్రయాణికుల సంఖ్య బట్టి అదనపు బస్సులు నడిపే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, అబ్బసం, దగ్గు, దుమ్ము లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఈ చేప ప్రసాదాన్ని ఇస్తుంటారు. సుమారు 170 సంవత్సరాల నుంచి కూడా చేప ప్రసాదాన్ని ఆస్తమా రోగులకైతే పంపిణీ చేస్తున్నారు. రోగులు వారి సహాయం కోసం భోజనం, వసతి అలాగే ఇతర సౌకర్యాలు కూడా పూర్తిగా ఇక్కడ కల్పిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఏదైతే 9 గంటలకైతే ఈ చేప ప్రసాదం అయితే పంపిణీ చేస్తుంటారు. ముఖ్యంగా ఇటు మృగశిర కార్తీ సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ఏదైతే ప్రతి ఏటా ఇదే తరహాలోని ఇక్కడ చేప మందు అయితే పంపిణీ చేస్తుంటారు. చేప మందు కోసం లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉన్నందున లా అండ్ ఆర్డర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. చేప మందు పంపిణీ కోసం 1,50,000 చేప పిల్లలను అందుబాటులో ఉంచనున్నట్లు కూడా మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే 5 లక్షల మంది చేప మందు చేసుకునేందుకు రావచ్చని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బత్తిన సోదరులు అలాగే అధికార వర్గాలు కూడా పేర్కొన్నాయి. 100లాది మంది ఏదైతే ఉత్తర భారతీయులు చేప మందు కోసం 2 రోజుల ముందుగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకొని చేప మందు కోసం ఏర్పాటు చేసిన షెడ్యూల్లో అయితే ప్రస్తుతం వాళ్ళైతే ఉన్నారు. ముఖ్యంగా దీంతో వివిధ ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఇతర రాష్ట్రాల నుండి చేప మందు కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్కి తరలి వచ్చిన ఆస్తమా రోగులు వారి సహాయం కోసం భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా మొత్తం ఏదైతే 42 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం అలాగే ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఇక్కడ పూర్తిగా భద్రత ఏర్పాటు చేయడం అలాగే చేప మందు పంపిణీ సందర్భంగా ప్రజలు ఏదైతే సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం అలాగే పారిశుద్ధ్య నిర్వహణ కోసం 3 షిఫ్ట్లో 300 మంది పారిశుద్ధ్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏదైతే ప్రతి షిఫ్ట్కు 100 మంది పారిశుద్ధ్య సిబ్బందితో నిర్వహణ ఏర్పాట్లు అయితే పరీక్షిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు ప్రజలు వచ్చిన తర్వాత ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎంట్రీ అయిన తర్వాత వాళ్లకు ఏదైతే రూట్ మ్యాప్స్ అన్ని చూపించడానికి కూడా ఇక్కడ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్తో పాటు అలాగే ఇటు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ లాంటి ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీగా ఇక్కడైతే పెట్టడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇటు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ పూర్తిగా అవైలబిలిటీలు అయితే పెట్టడం జరిగింది. అలాగే ఫైర్ ఇంజిన్స్ కూడా లోపల ముందుగా స్టే కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఏటా ఏదైతే ఈ చేప మందు కోసం ప్రతి రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తల కింద ప్రతి ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంది. ముఖ్యంగా 1,50,000 వరకు కూడా ఏదైతే చేప మందు ప్రసాదం పంపిణీ చేసేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క చేప మందు తయారీ కోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే బత్తిన కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీనుతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.